హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాకెట్ టాకీస్. ఒకసారి ఈ ఫోటోలో ఉన్న సైకోముండని చూడండి. ఈ ఫోటోలో కనబడుతున్న ఈ సైకోముండ పేరు పవిత్ర గౌడ. దాని పక్కన ఉన్నవాడు కన్నడ హీరో దర్శన్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అక్రమ సంబంధం. ఆ దర్శన్ గౌడ్ అనే వాడికి పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు. అలాగే దీనికి మ్యారేజ్ అయ్యి ఒక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈవిడ మూలంగా ఒక అమాయకుడు, ఒక చిన్న సాధారణమైన ఒక మెడికల్ స్టోర్లో ఒక 10,000 జీతానికి పనిచేసే ఒక సాధారణమైన సేల్స్ మ్యాన్ తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఒక భార్య తన భర్తను కోల్పోయింది. ఒక తల్లిదండ్రి వాళ్ళ కుమారుని కోల్పోయారు. ఇక స్టోరీలోకి వెళ్తే ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ పవిత్ర గౌడ అనే ఆమెకి ఈ కన్నడ హీరో దర్శన్కి ఎఫ్ఐఆర్ ఉంది. సో ఈ ఎఫ్ఐఆర్ మూలంగా ఆల్రెడీ దర్శన్కి పెళ్ళింది కాబట్టి తన వైఫ్తో డైలీ గొడవలు అయ్యాయి. ఆ గొడవల కారణంగా తన వైఫ్ ఇప్పుడు తనని వదిలేసి సపరేట్గా ఉంటుంది. అయితే ఇదంతా చూసి తట్టుకోలేని దర్శన్ ఇప్పుడు ఎవరైతే మెడికల్ షాప్లో పనిచేస్తున్నాడో చనిపోయాడని చెప్పారు కదా, అతని పేరు రేణుక స్వామి. అతను దర్శన్ అనే హీరోకి పెద్ద ఫ్యాన్. సో ఇది ఈ పవిత్ర గౌడ అనే ఆవిడ వల్లనే నా హీరో మ్యారేజ్ లైఫ్ పాడైంది, అసలు దీని వల్లనే నా హీరో లైఫ్ డ్యామేజ్ అయిందని చెప్పి కొంచెం బాధతో ఫ్రస్ట్రేషన్తో అతను ఏం చేయలేదు, అతనేం ట్రోల్ చేయలేదు, మొత్తం టీఆర్పీని పెట్టుకుని మొత్తం ట్రోల్ ఏం చేయలేదు. ఒక చిన్న మెడికల్ షాప్ లో పనిచేసి సేల్స్ మ్యాన్ వాడు ఏం చేస్తాడు, మా అంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ కూడా ఒక నార్మల్ కామన్ పీపుల్ మెసేజ్ చేసినప్పుడు సెలబ్రిటీలు ఎందుకు చూస్తారు, చూడరు. వాళ్ళకి డైలీ 100 మెసేజ్లు, కొన్ని లక్షల కామెంట్లు వస్తాయి. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సింపుల్ గా కొట్టి పడేస్తారు, అసలు చూడని కూడా చూడరు. వాడు ఏం చేస్తాడు, ఏదో లంచ్ టైంలోనో టీ బ్రేక్ లోనో మెడికల్ షాప్ పని చిన్న మెసేజ్ చేస్తాడు, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్, నీకు అసలు క్యారెక్టర్ లేదు, నీ మూలంగా ఒక వ్యక్తి జీవితం మ్యారేజ్ లైఫ్ నాశనం అయిపోయింది, వాళ్ళ మ్యారేజ్ ని నాశనం చేసి నువ్వే అని చెప్పేసి ఇలా కొంచెం ఒక చిన్న పారాగ్రాఫ్ రాసి కొంచెం బూజలు కుట్టుకుంటాడు. బాధను ఆవేదన ఎక్స్ప్రెస్ చేసుకుంటూ మెసేజ్ చేస్తాడు. అంతే, అది చేసిన తప్పంతే పాపం. మెసేజ్ చేసినందుకనే నేను ఎన్నిసార్లు ఆ పవిత్ర గౌడ అనే దాన్ని సైకో అనుకుంటున్నాను అంటే ఇంటికే ఇప్పుడు చెప్తా. అది ఎందుకు సైకో అంటే, నువ్వు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు, నువ్వు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రోలింగ్ అని వస్తుంది. పెద్ద పెద్దోళ్ళు, పెద్ద పెద్ద హీరోలు, మొత్తం షారుఖ్, సల్మాన్, మహేష్, పవర్ లాంటి ప్రతి ఒక్కరికి ట్రోలింగ్ అనేది వస్తుంది. హీరోయిన్లకు కూడా వస్తుంటుంది. ఆ మినిమం బేసిక్ సెన్స్ నీకు లేదు ట్రోలింగ్ వస్తుందని. అండ్ ఇంకోటి, నువ్వేం పద్ధతి కాదు, నువ్వు తప్పే చేసినావు, నువ్వు తప్పు చేసిన దాన్నే వాడు తప్పు చేసినావు అని చెప్పాడు. జస్ట్ ఇమాజిన్, ఆ చిన్న మెసేజ్ చూస్తే తను ఎంత హట్టు కాదు అది, హట్ అవ్వడం కాదు, అది ఎంత సైకో మైండెడ్, ఎంత క్రిమినల్ మైండెడ్. తను మా అంటే ఏం చేయాలి అని బ్లాక్ చేయాలి. అసలు నిజంగా మెచ్చుకుంటూ ఉన్న వాళ్ళు ఆ మెసేజ్ చూడరు. నిజంగా అది అంత సైకో, అంత హట్ అయితే పోలీస్ కంప్లైంట్ చేయాలి. అయితే అది ఆ చిన్న ఇది చేసే తప్పే, ఇది తప్పని దీని కూడా తెలుసు, ఇది తప్పని ఆడు చెప్పినందుకు హట్ అయిపోయి మొత్తం శివాలు ఎత్తిపోయి ఇదే సైకో అంటే ఆ దర్శన్ గాడు వాడు ఆడింకా ఎంత పెద్ద సైకో చూడండి. ఇది పోయి ఆడికి చెప్తే వాడు ఒక 3 మనుషులను పెట్టి ఆ అమాయకుని మెడికల్ షాప్ లో పనిచేసే సేల్స్ మ్యాన్ గాని కిడ్నాప్ చేయించి చంపారు. వాడు చనిపోయాడు. చూడండి పాపం వాడు చేసిన పని ఏంటి. వాడు ఫస్ట్ ఆడి స్టేటస్ చూడండి, ఆడి రేంజ్ చూడండి. చిన్న మెడికల్ షాప్ లో పనిచేసే సేల్స్ మ్యాన్ వాడు 10-15 వేల జీతం పనిచేసేవాడు. వీళ్ళ కింద వాడు ఎంత, వాడు రేంజ్ ఏంటి, వాడు బతికేంటి. ఇంత ఇమ్మెచ్యూర్ గా, ఇంత మైండ్లెస్ గా ఉంది చూడటాను. అది ఇమ్మెచ్యూర్ మైండ్లెస్ కూడా కాదు, అతనికి యాటిట్యూడ్ అని చెప్పాలి, అది క్రిమినల్ మైండెడ్ అని చెప్పాలి. ఎవడో ర్యాండమ్ గా మెసేజ్ చేసిన మెసేజ్ ని పట్టుకొని కొన్ని వందల మంది చేస్తారు. ఇలా అందరు చంపుకుంటూ పోతే ఏంటి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నేను కూడా చేశాను ఇన్స్టాగ్రామ్ తర్వాత, మన నన్ను చంపుతారా ఇప్పుడు. ఎలా రా, అలా ఎలా ఉంటారు పాపం. ఒక అమాయకుడు చనిపోయాడు. నువ్వు సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ట్రోలింగ్ వస్తుంది. దాన్ని నువ్వు తీసుకుంటేనే సెలబ్రిటీ అవుతావు.